హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ట్రూఆల్ట్ బయో ఎనర్జీ లిమిటెడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ 2021 లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే షుగర్ కేన్ బై ప్రొడక్ట్స్ నుంచి ఎథనాయిల్ అయితే ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ అందులో ఇండియాస్ టోటల్ ఎథనాల్ ప్రొడక్షన్ కెపాసిటీలో వీళ్ళు 3.6% హోల్డ్ చేస్తున్నారు. అండ్ యాక్చువల్ ప్రొడక్షన్ కెపాసిటీ చూసినట్లయితే 2000 కిలో లీటర్స్ పర్ డే ప్రొడ్యూస్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎథనాయిల్ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు ఈ కంపెనీని కూడా. అండ్ వీళ్ళు వచ్చేసి మేజర్ గా 2 బయో ఎనర్జీ సెక్టర్స్ లో బిజినెస్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ వచ్చేసి ఎథనాల్ ప్రొడక్షన్, సెకండ్ వచ్చేసి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రొడక్షన్. ఇది వచ్చేసి ఆర్గానిక్ వేస్ట్ ద్వారా అయితే రెడీ చేస్తారు. అండ్ హోమ్స్ లో, ఫ్యాక్టరీస్ లో, వెహికల్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, జస్ట్ లైక్ ఎల్పిజి, సిఎన్జి లెక్క. అండ్ ఈ సబ్సిడరీ కంపెనీ ఏదైతే ఉందో లిఫినిటీ, ఇది వచ్చేసి ఈ సిబిజి ప్లాంట్ అయితే ఆపరేట్ చేస్తుంది. 10.20 టన్స్ పర్ డే ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ అంతేకాదు వీళ్ళు అగ్రిమెంట్స్ కూడా సైన్ చేసినట్టు చెప్తున్నారు జపనీస్ గ్యాస్ కంపెనీ అండ్ సుమిటోమో కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీతో. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ కంపెనీ. అండ్ ఈ అగ్రిమెంట్స్ గల రీజన్ ఏంటంటే ఈ సిబిజి ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది ఎక్స్పాండ్ చేసుకుంటూ న్యూ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. అండ్ వీటితో పాటు వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వచ్చేసి మార్చ్ 31, 2025 కి 5 యూనిట్స్ ఉన్నాయి కర్ణాటకలో. అండ్ ఇది వచ్చేసి ఎక్కువగా స్ట్రాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీస్ తో పాటు ఎక్కడైతే ఈ షుగర్ కేన్ అవైలబుల్ లో ఉంటుందో అక్కడ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు ఈ ఎథనాయిల్ అండ్ బయోగ్యాసే కాకుండా న్యూ ఏరియాస్ లో కూడా వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు. అందులో ఫస్ట్ వచ్చేసి సెకండ్ జనరేషన్ ఆఫ్ ఎథనాల్ అండ్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అని చెప్పేసి ఏరోప్లేన్స్ లో యూజ్ చేస్తుంటారు. సో దీంతో పాటు వీళ్ళు బయోకెమికల్ అండ్ హెల్త్ ఇండస్ట్రీస్ లో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో మోర్ ప్రోడక్ట్ ని ఆఫర్ చేస్తూ వీళ్ళ బిజినెస్ ని అయితే ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్ లో. అండ్ ఈ సేల్ ఆఫ్ ఇథనాల్ ఏదైతే ఉందో ఎవ్రీ ఇయర్ లో కంపేర్ చూసుకుంటే యావరేజ్ ఈ ప్రొడక్ట్స్ నుంచి 80% రెవెన్యూ అయితే వస్తుంది. అదర్ ప్రొడక్ట్స్ నుంచి వీళ్ళకి 20% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా, రెవెన్యూ చూసినట్లయితే పాస్ట్ 2 ఇయర్స్ లో చాలా సిగ్నిఫికెంట్ గా గ్రో అవుతూ వచ్చారు. 762 crores నుంచి 1900 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. FY23 నుంచి 25 కి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కస్టమర్స్ కానీ, కాంట్రాక్ట్స్ కానీ లేదా ప్రొడక్షన్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల రెవెన్యూలో కూడా మనం కన్సిస్టెన్సీ అయితే చూడొచ్చు. అండ్ ప్రాఫిటబిలిటీ పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే ప్యాట్ వచ్చేసి 35 crores నుంచి 147 crores పైగా, ఈబీటా వచ్చేసి 105 crores నుంచి 309 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. సో ఓన్లీ రెవెన్యూలోనే కాదు ప్రాఫిటబిలిటీ పరంగా కూడా వీళ్ళు చాలా బెటర్ గా ఇంప్రూవ్ అయ్యారు. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసినట్లయితే 28% మార్జిన్స్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 10% పైగా మార్జిన్స్ అయితే మెయింటైన్ అవుతున్నాయి. సో క్యాపిటల్ అయితే ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ రిటర్న్ మెట్రిక్స్ లో కూడా వీళ్ళు చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. సో కంపెనీ రీసెంట్ గా స్టార్ట్ చేశారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పాన్షన్ కీప్ ఆన్ జరుగుతూ వస్తున్నాయి కాబట్టి డెప్ట్ అయితే హెవీగానే ఉంటది. ఇది కీప్ ఆన్ మానిటర్ చేస్తూ అయితే ఉండాలి. ఒకవేళ ఈ డెప్ట్ కూడా మేనేజ్ చేయగలిగి ఈ ప్రాఫిట్స్ ఏవైతే చూపిస్తున్నారో మార్జిన్స్ వైజ్ గా కానీ, గ్రోత్ పరంగా కానీ ఇది ఇలానే కంటిన్యూ అయితే ఈ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్ లో లాంగ్ టర్మ్ లో కూడా మనం చాలా బెటర్ గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కీప్ ఆన్ మానిటర్ అయితే చేస్తుండాలండి. అండ్ ఐపీఓ విషయానికి వస్తే సెప్టెంబర్ 25th ఓపెన్ అయి 29th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 472 to 496 పర్ షేర్, లాట్స్ వచ్చేసి 30 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 839 crores పైగా అయితే రైజ్ చేస్తున్నారు. అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 750 crores పైగా, ఆఫర్ ఫర్ సేల్ లో వచ్చేసి 89 crores పైగా అయితే వస్తున్నారు. అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,880 రూపీస్. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ పియర్స్ విషయానికి వస్తే వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం పియర్స్ తో కంపేర్ చూసుకున్నట్లయితే వీళ్ళు రీసెంట్ గా కంపెనీ స్టార్ట్ చేసినప్పటికీ ఓవరాల్ రెవెన్యూలో మార్జిన్స్ వైజ్ గా కూడా ట్రూఆల్ట్ వాల్యూస్ కూడా మనం తీసిపడడానికి లేదండి. వీళ్ళు కూడా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ వీళ్ళు కూడా రీజనబుల్ ప్రైస్ లో అయితే వస్తున్నారు కాబట్టి ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ పాజిటివ్ విషయానికి వస్తే బిజినెస్ వైజ్ గా లేదా ఎక్స్పాన్షన్ ప్లాన్స్ లో కానీ, ఫినాన్షియల్స్ వైజ్ లో కానీ చాలా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను, డెప్ట్ హెవీగా ఉంది కాబట్టి మానిటర్ చేస్తే సరిపోయిద్దని. అండ్ దీంతో పాటు వీళ్ళ బిజినెస్ ఎక్కువగా ఈ ఇండియన్ గవర్నమెంట్ పాలసీస్ మీద డిపెండెన్సీ ఉంటది కాబట్టి ఆ పాలసీస్ మీద ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఓవరాల్ రెవెన్యూ అండ్ ఆపరేషన్స్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంటది. అండ్ దీంతో పాటు వీళ్ళ ఓవరాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మొత్తం కర్ణాటక లొకేషన్స్ లో ఉంది కాబట్టి అక్కడ లొకేషన్ లో ఏదైనా ఇంపాక్ట్ జరిగితే మాత్రం ఓవరాల్ బిజినెస్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే పడుతుంది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి.
సో నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్ తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. యాజ్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 14% ఉంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మన ఛానల్ ని లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.